ఐ థింక్ ఎస్టర్డే క్లాసెస్ గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్గా అందరూ కూడా చేశారని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ పెండింగ్ ఉంటే కనుక దాన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయండి మ్యాక్సిమం. ఓకే, సో డన్. యా, సో నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. సార్ పీడిఎఫ్ పెట్టలేదు సార్. ఏంటి గ్లోబల్ సెట్టింగ్ పీడిఎఫ్ పెట్టలేదు సార్. ఆల్రెడీ ఉంది కదా, పంపించానుగా, ఇక్కడ కనబడుతుందిగా. ఓకే సార్. సార్ ఇప్పుడు వీడియోస్ డౌన్లోడ్ అవ్వవు సార్. ఎందుకు అవుతాయి? గుడ్ ఈవినింగ్ సార్. ఆ వీడియో మీద రైట్ క్లిక్ ఇవ్వండి. వీడియో మీద రైట్ క్లిక్ చేసి సేవ్ వీడియో అని డౌన్లోడ్ అవుతాయి. గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ కేదార్నాథ్ గారు. అయిపోయా? మీరు 2 చేశారు కదా సక్సెస్ఫుల్? అవును సార్, 2 చేసేసాను సార్. నైట్ చేశాను 11 o'clock దాకా, 11-12 దాకా చేశాను సార్. సూపర్ అండి, సూపర్ అండి. నైట్ చేసేసాను సార్. గుడ్ గుడ్ గుడ్. సో రిమైనింగ్ వాళ్ళు కూడా అండి, ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, ఒక సాఫ్ట్వేర్లో ఏదైనా మీరు నేర్చుకోవడానికి ఎంటర్ అయ్యారంటే దయచేసి చెప్తున్నాను, టైం కేటాయించుకోండి. మీకే కదా పనులు, అందరికీ ఉంటాయి. లైఫ్ అన్నాక ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వర్క్స్ ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఏ దానికి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ ఆ దానికి ఇవ్వండి. సో ఇవ్వకపోతే ప్రాబ్లమ్స్ మీరే ఫేస్ చేస్తారు. ఒక మనిషి సక్సెస్ఫుల్గా మార్కెట్లో జర్నీ చేయాలి అంటే వాళ్ళ టైం ఏదో ఒక విధంగా కేటాయించుకోవాలి. లేదు అంటే వెనకబడిపోతారు, ముందే చెప్తున్నాను. బట్ మన పర్ డే 8 hours టైంలో ఏదో ఒక 1 hour మీరు నేర్చుకోవాలనుకున్న సాఫ్ట్వేర్ మీద కంపల్సరీగా టైం కేటాయించాల్సిందే. మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా ఐ డోంట్ కేర్. నీకుంటాయి, నాకుంటాయి, ప్రతి ఒక్కరికి, మనిషిగా పుట్టినందరూ ప్రతి ఒక్కరికి వర్క్స్ ఉంటాయి. ఎవరికి ఉండకుండా అయితే ఉండవు. బట్ ఒకసారి ఏదైనా సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యామంటే దాని కథ ఏంటో మనము క్లియర్ చేయాలి, అంతే. అది ఫిక్స్ అయిపోయింది మైండ్లో. ఓకే, వన్స్ ఒకసారి సబ్జెక్ట్ నేర్చుకున్నారా చాలా హ్యాపీనెస్ ఉంటుంది, చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మార్కెట్లో, చెప్తున్నాను. సో అది ఇంకా దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, డన్. సో ఎస్టర్డే లాస్ట్ క్లాసెస్లో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ క్లియర్ కట్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ సో వీ కెన్ డిస్కస్ అబౌట్ లైక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అనేది నేర్చుకుంటాం. గ్లోబల్ సెట్టింగ్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవి ప్రతి కంపెనీకి ఇవి మ్యాండేటరీగా చేయాల్సిందే. ఇవి గాన క్రియేట్ చేయకపోతే ఫర్దర్ స్టెప్స్కి మనం ముందుకు పోలేం. ఇవి 3 చాలా 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 ఇంపార్టెంట్. ఈ 3 క్రియేషన్ చేసిన తర్వాతనే రిమైనింగ్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, వాటిని ఎందుకు ఉపయోగిస్తారు, ఏ విధంగా ఉపయోగిస్తారు అన్నది టుడే క్లాస్లో వీ కెన్ డిస్కస్ అబౌట్ ఇట్ క్లియర్లీ. ఓకే, డన్. యా, చూడండి పీడిఎఫ్ కనబడుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి ఒకసారి. కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. యా, డన్. చూడండి, సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డెఫినేషన్ ఇచ్చాను, ఇక్కడ చూడండి. ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ SAP ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ GL accounts that controls the name of general GL master, number of GL master and some control information. It is the grouping of GL accounts that forms the framework for recording accounting transactions in structured way. ఇక్కడ మనము GLస్ని క్రియేషన్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో GLస్ని మనం క్రియేషన్ చేస్తాం, అంటే గ్రూప్ ఆఫ్ GL అకౌంట్స్. ఒక కంపెనీలో మంత్లీ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, ఇన్కమ్స్ కూడా జరుగుతాయి. సో అలా చూసుకున్నట్లయితే మనము మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్రియేషన్ చేసుకోవాలి. క్రియేషన్ చేసుకోవాలంటే వాటికి నెంబర్ రేంజెస్ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ జనరల్ మాస్టర్ డేటా అంటాం. రెంట్ కానీ, శాలరీస్ కానీ, తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కానీ, ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్, తర్వాత కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇలా ఇన్కమ్స్ అయినా ఎక్స్పెన్సెస్ అయినా వాటిని మనం క్రియేషన్ చేయాల్సి వస్తుంది. క్రియేషన్ చేస్తే దాన్ని జనరల్ మాస్టర్ డేటా అంటాం. ఓకే, సో ఈ మాస్టర్ డేటా ఏదైతే ఉంటుందో జనరల్ మాస్టర్ డేటా, వీటిని చెక్ చేసుకోవాలంటే మనం టేబుల్స్లోకి వెళ్ళి చెక్ చేస్తాం. అది ఫర్దర్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. మన బిజినెస్లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీగా మనం రికార్డింగ్ చేసుకోవాలి. సో డైలీ ఎక్స్పెన్సెస్ జరగచ్చు, మంత్లీ జరగచ్చు. వాటన్నిటిని మనం ఎక్స్పెన్సెస్ అయినా, ఇన్కమ్స్ అయినా మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో క్రియేషన్ చేస్తాము.
అదేవిధంగా రికార్డింగ్ కూడా చేస్తాం. FS00లో మనం రికార్డింగ్ చేస్తాం, పోస్టింగ్ కూడా చేస్తాం. ఓకే, సో అదే అనమాట. దీన్ని మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. తర్వాత వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్, టీ కోడ్స్ చూద్దాం. డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ SAP OB41. OB41లో ప్రీ డిఫైన్డ్గా SAP కంపెనీ వాడే 01 నెంబర్ నుంచి 2 డిజిట్స్ నెంబర్ యూనిక్గా ఇస్తాడు. 01 నెంబర్ ఇచ్చి ఒక మనకి 40 కానీ 50 వరకు కానీ డిఫాల్ట్గా పోస్టింగ్ కీస్ ఇచ్చేస్తాడు. కస్టమర్స్కి, వెండర్స్కి, రివర్సల్ పోస్టింగ్స్కి వాటన్నిటికీ డిఫాల్ట్గా ఇచ్చేస్తాడు. జస్ట్ మనం చూసుకోవడమే OB41లో. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13. సో వాటిలో వెళ్ళి మనం క్రియేషన్ చేయాలి. తర్వాత ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి OB62లో. తర్వాత అకౌంట్ గ్రూప్స్ OB14లో అకౌంటింగ్ గ్రూప్స్ అనేది క్రియేషన్ చేస్తాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. 6 డిజిట్స్ లేదా 10 డిజిట్స్తో మనం క్రియేషన్ చేయొచ్చు మాన్యువల్గా. ఓకే, ఎందుకంటే GLస్ని క్రియేషన్ చేయాలి అంటే మనం ఇక్కడ అకౌంట్ గ్రూప్స్లో కరెంట్ లైబిలిటీస్ కింద ఏమొస్తాయి, కరెంట్ అసెట్స్ కింద ఏమొస్తాయి, అదర్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి అనేది మనం అకౌంట్ గ్రూప్ కింద సమ్ నెంబర్ రేంజెస్ 6 డిజిట్స్లో ఇచ్చుకోవాలి. తర్వాత రిటర్న్ ఎర్నింగ్స్ OB53, GL అకౌంట్స్ క్రియేషన్ FS00. ఇది చాలా 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 ఇంపార్టెంట్. వీటి గురించి స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. పోస్టింగ్ కీస్ ఇన్ SAP OB41. పోస్టింగ్ key refers to a double-digit numeric key that is defined to control the entry processes of document line items in an FI transaction. This line item is a debit or credit entry account types. ఇక్కడ SAP వాడే ప్రీ డిఫైన్డ్గా 2 డిజిట్ న్యూమరికల్ నెంబర్తో ఇచ్చేసి ఉంటాడు. 01, 02, 03, 04 అనేసి. సో డెబిట్, క్రెడిట్ రెండింటికి సింక్ అయ్యే విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ పోస్టింగ్ కీస్లో కూడా మనకి ఎక్కువగా ఎర్రర్స్ వస్తాయి. డాక్యుమెంట్ లైక్ గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లో ఎలా ఎర్రర్స్ వస్తాయో వాటికి రిలేటెడ్గా కూడా పోస్టింగ్ కీస్లో కూడా మనకి కంట్రోల్ కీస్ సంబంధించి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ సంబంధించి ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఇది OB41. దీంట్లో కాన్ఫిగరేషన్ ఏం చేసేది ఉండదు, జస్ట్ చూసుకోవచ్చు అనమాట, అంతే. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13. సో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని డిస్కషన్ చేస్తాం. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటి గురించి చూద్దాం. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటంటే, సో నువ్వు GLC ఏవైతే క్రియేషన్ చేసి ఉంటావో, సో కంపెనీ కోడ్ వైజ్ డైలీ యాక్టివిటీస్ నీ బిజినెస్లో జరుగుతాయి. సో వాటిని మనం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఓకే, మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, డైలీ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటికి సంబంధించి GL పోస్టింగ్ అనేది మనం చేస్తాం. దీన్ని మనం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని డిస్కషన్ చేస్తాం. సో తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మనకు 2-3 కంపెనీ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, వాటన్నిటిని కలిపి కన్సాలిడేషన్ ఒక సింగిల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్గా మార్చి ట్రాన్సాక్షన్స్ని అలొకేషన్ చేస్తాం. దీన్ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. సో ఆపరేటింగ్ ఉంది, కంట్రీ స్పెసిఫిక్ ఉంది, ఈ రెండింటిని కలిపితే కన్సాలిడేషన్ చేయొచ్చు ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్గా. దాన్నే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని అంటారు. ఓకే, సో దాన్ని ఒక గ్రూప్గా క్రియేషన్ చేస్తారు. క్రియేట్ చేసి రిపోర్ట్స్ని కన్సాలిడేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది కూడా డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి. వాటన్నిటిని మిక్స్ చేసి ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్గా, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్గా క్రియేషన్ చేస్తారు. ఓకే, డన్. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మన ఇండియాలో కాకుండా వేరే కంట్రీస్లో ఉంటే కంపెనీ, అక్కడ సంబంధించిన లీగల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే మెయింటైన్ చేస్తూ ఉంటుందో ఆ కంపెనీ, దాన్ని కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఇండియాలో ఏదైతే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, వేరే దేశంలో బిజినెస్ ఉంటే, ఓకే, క్లయింట్ బిజినెస్ ఉంటే అది కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేశాల యొక్క లీగల్ రిక్వైర్మెంట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం యూజ్ చేస్తాం. దాన్ని కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఓకే, డన్. తర్వాత ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉంటుందో అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి OB62లో. తర్వాత డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ SAP OB14. ఇక్కడ ఏంటంటే సగ్రిగేటింగ్ ఆర్ గ్రూపింగ్ ద సిమిలర్ అకౌంట్స్ ఇంటూ ఏ సింగిల్ గ్రూప్. ఈచ్ అకౌంట్ గ్రూప్ ఇన్ SAP ఈజ్ అసైన్ టు ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ 6 డిజిట్స్తో కరెంట్ లైబిలిటీస్కి, తర్వాత కరెంట్ అసెట్స్కి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్కి, అదర్ ఇన్కమ్స్కి, వీటన్నిటికీ కూడా 6 డిజిట్స్తో మనం ఏం చేస్తామంటే ఒక నెంబరింగ్ అనేది ఇచ్చుకుంటాం.
అంటే ఎగ్జాంపుల్ లైక్ 6 డిజిట్స్ అన్నాం కదా, సో 5 zeros తర్వాత 1 ఉంటుంది. అట్లా 5 zeros 1తో స్టార్ట్ అయ్యి తర్వాత 1000 వరకు ఒక నెంబరింగ్ ఇచ్చుకుంటాం. 1000 నుంచి అంటే టోటల్గా 6 డిజిట్స్ ఉంటాయి. 000, 001 నుంచి మనం 000, 100 వరకు ఇచ్చుకోవచ్చు. అంటే ఒక 100 GLస్ని క్రియేట్ చేసే విధంగా అది చూపిస్తాను ఎలా అనేసి. తర్వాత 000, 200, 000, 101 నుంచి తర్వాత 000, 200 వరకు ఒక నెంబరింగ్ ఇవ్వచ్చు. అంటే ఒకటి కరెంట్ లయబిలిటీస్కి, ఒకటి కరెంట్ అసెట్స్కి, ఒకటి మన అదర్ ఇన్కమ్స్కి అలా పెంచుకుంటూ వెళ్ళచ్చు. అది చూపిస్తాను. తర్వాత రిటైర్డ్ ఎర్నింగ్స్ OB 53. ఇక్కడ 31st మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్గా మార్చడం జరుగుతుంది. వీటిని మనం రిటైర్డ్ ఎర్నింగ్స్ అని చెప్పుకుంటాం. ఓకే, OB 53లో దాన్ని చేస్తాం. తర్వాత GL అకౌంట్స్ క్రియేషన్ FS 00. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే GLs అన్నిటిని ఇక్కడే క్రియేషన్ చేస్తాం. మనకి అకౌంట్ గ్రూప్స్ ఉంటాయి. ఏంటి, అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి, అదర్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి, ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమొస్తాయి, కరెంట్ లైబిలిటీస్ కింద ఏమొస్తాయి అని మనం కొన్నిటిని GLస్ని క్రియేషన్ చేయొచ్చు. మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్, రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద మనం తీసుకోవాలి అకౌంట్ గ్రూప్. అదర్ ఇన్కమ్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇవన్నీ అదర్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్, ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్, ఇవన్నిటిని ఫిక్స్డ్ అసెట్స్ కింద తీసుకోవాలి. కరెంట్ లైబిలిటీస్, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, బిల్స్ పేయబుల్, వీటన్నిటిని కరెంట్ లైబిలిటీస్ కింద తీసుకోవాలి. ఇవి మీరు ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, MBAలో, MCOMలో చదివింటే వీటన్నిటి కూడా ఏవి ఏ గ్రూప్ కిందకి వస్తాయి అనేది మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. ఓకే, సో డన్. మన కరెంట్ అసెట్స్ కింద అయితే బ్యాంక్స్ వస్తాయి, SBI, HDFC అలా వస్తాయి. బిల్స్ రిసిబుల్స్ వస్తుంది. ఓకే, రా మెటీరియల్ వస్తుంది. ఇలా GLస్ని క్రియేషన్ చేయొచ్చు. సో ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యొక్క డెఫినేషన్స్ సంబంధించి. ఓకే, డన్. వీటికి సంబంధించి PDF ఒకసారి చూడండి. PDF ఇది నేను గ్రూప్లో వేస్తాను. తర్వాత మనం ఎలా క్రియేషన్ చేయాలనేది ఇక్కడ ఇచ్చి ఉంటాను. జస్ట్ ఒకసారి బ్రీఫ్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇట్లా మనం చేసుకుంటాం 6 డిజిట్స్తో. అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద చూడండి 4,01,000 నుంచి స్టార్ట్ అయింది. 4,00,100 వరకు అంటే 100 GLస్ని క్రియేషన్ చేయొచ్చు. కరెంట్ అసెట్స్ 2,01,000 నుంచి 2,100 వరకు ఇచ్చారంటే 100 GLస్ని క్రియేషన్ చేయొచ్చు. రిటైర్డ్ ఎర్నింగ్స్ OB 53 FS 00. ఓకే, యా SAP ఓపెన్ చేస్తున్నా. అంతకు ముందుగా అకౌంట్ గ్రూప్స్ ఎలా ఉంటాయో చూడండి. ఇక్కడ చూసారా, ఇలా ఇవి షార్ట్ కట్ గ్రూప్స్. షేర్ క్యాపిటల్ కింద 1,01,101 నుంచి 1,02,200 వరకు ఇచ్చాడు. అంటే ఇక్కడ క్యాపిటల్కి సంబంధించిన GLs ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం ఒక 100 GLస్ని క్రియేషన్ చేయొచ్చు. ఇక్కడ షార్ట్ కట్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే క్రియేషన్ చేసావో అది అడుగుతుంది. తర్వాత కరెంట్ లైబిలిటీస్ నేమ్ ఇచ్చాడు 100, 201 నుంచి 100, 300. అంటే ఇక్కడ కూడా ఒక 100 GLస్ని క్రియేషన్ చేయొచ్చు. కరెంట్ లైబిలిటీస్ కింద వచ్చే GLs ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చేయొచ్చు. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ 2,01,000 నుంచి 2,100 వరకు ఇచ్చాడు. అంటే ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ ఒక 100 వరకు క్రియేషన్ చేయొచ్చు. ఫర్నిచర్ అంటే 2,01,000, కంప్యూటర్ 2,02,000, మెషినరీ 2,03,000. ఇలా ఒక ఫిక్స్డ్ అసెట్స్ అండర్లో ఏమొస్తాయో వాటన్నిటిని చేయొచ్చు ఒక బిజినెస్లో సంబంధించి. తర్వాత సేల్స్ 3,01,000 నుంచి 3,100 వరకు సేల్స్ ఇంకా ఏమొస్తాయో అవన్నీ ఇవ్వచ్చు. తర్వాత అదర్ ఇన్కమ్స్ 3,01,101 నుంచి 3,300 వరకు ఇవ్వచ్చు.
అంటే ఇక్కడ ఏమొస్తాయి మనకి? సో రెంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇలాంటివన్నీ వస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. అడ్మిన్ ఎక్స్పెన్సెస్కి 4,00,000 నుంచి 4,100,000 వరకు ఇచ్చాడు. అంటే ఏంటి? రెంట్ అనేది 4,01,000, శాలరీస్ అనేది 4,02,000, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది 4,03,000. ఇట్లా మనం ఎన్నైనా క్రియేషన్ చేసుకుంటూ రావచ్చు. ఓకే, వీటిని మనం అకౌంట్ గ్రూప్స్ అంటాం. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి, ఇక్కడ షార్ట్ కట్ నేమ్స్ ఇవ్వాలి, ఇక్కడ ఫుల్ నేమ్స్ ఇవ్వాలి, ఫ్రమ్ అనేది ఒక నెంబర్ ఇవ్వాలి, టు అనేది ఒక నెంబర్ ఇవ్వాలి. ఓకే, సో అదే ఇప్పుడు క్రియేషన్ చేస్తాం. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నానండి. యూజర్ 42. ఓకే, ఫస్ట్ వచ్చేసి OB41 ఫస్ట్ టీ కోడ్ చూడండి. ఇక్కడ పోస్టింగ్ కీ, ఇక్కడ పోస్టింగ్ కీస్ లిస్ట్, ఇన్వాయిస్ డెబిట్ కస్టమర్, 02 రివర్స్ క్రెడిట్ మెమో డెబిట్ కస్టమర్, 03 బ్యాంక్ ఛార్జెస్ డెబిట్ కస్టమర్. ఇట్లా మీరు చూసుకుంటే ప్రతి దానికి కూడా ఒక నెంబరింగ్ ఇచ్చింటారు. 25 అవుట్ గోయింగ్ పేమెంట్ డెబిట్ వెండర్, 27 క్లియరింగ్ డెబిట్ వెండర్. ఓకే, సో ఇలా మీరు చూసుకుంటే వాళ్ళు మ్యాక్సిమం 99 నెంబర్ వరకు డిఫాల్ట్గా ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసి పెట్టింటారు. సో జస్ట్ దీంట్లో మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎక్కడ ఎర్రర్ వచ్చిందో చూసుకొని అక్కడ మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, ఇది జస్ట్ చూసుకోవడానికి మాత్రమే పోస్టింగ్ కీస్. ఓకే, చూడండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి OB13 /n OB13. సో న్యూ ఎంట్రీస్ ఇక్కడ కేదర్ కదా, KED1 ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ జనరల్ స్పెసిఫికేషన్స్ ఇంగ్లీష్, లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నెంబర్ మ్యాక్సిమం 6 అని ఇస్తాం. 6 చాలు, 10 అని ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ కంట్రోలింగ్ ఇంటిగ్రేషన్, మాన్యువల్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్, ఆటోమేటిక్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. మాన్యువల్ తీసుకున్నాం. ఓకే, సేవ్ చేయాలి. S4 అనాలో అయితే ఆటోమేటిక్ ఉంటుంది. సేవ్. ఓన్ రిక్వెస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, సేవ్. ఓకే, డేటా వాస్ సేవ్డ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఏముంది మనకి? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఇవ్వండి, KED ఇంగ్లీష్ 2 మాన్యువల్. సేవ్. నెక్స్ట్ KED 3. ఇక్కడ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఓకే,
ఇలా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ 3 ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్రియేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB62 /n OB62 పొజిషన్ కంపెనీ కోడ్ KED1 ఇక్కడ చూడండి కేదర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ KED1 గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రాదు. సో ఫస్ట్ది థర్డ్ది వస్తుంది కంట్రీ స్పెసిఫిక్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది రేర్. ఆ రెండింటిని ఇచ్చి అసైన్ చేయాలి కంపెనీ కోడ్. సేవ్. నెక్స్ట్ అకౌంట్ గ్రూప్ OBD4 చాలా ఇంపార్టెంట్ /n OBD4. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, వాటినే కాపీ చేసుకొని మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి అడ్మిన్ ఎక్స్పెన్స్ కరెంట్ అసెట్స్ కొన్నిసార్లు రాంగ్ ఉంటాయి, చెక్ చేసుకోవాలి. చూడండి 4,00,000 నుంచి 4,00,100 అన్నాడు, కరెంట్ అసెట్స్ వచ్చేసి 2,00,000 నుంచి 2,00,100 ఇచ్చినాడు, అంటే రాంగ్ ఇది. ఓకే, ఇక్కడ ఏం చేయాలి, మనం 2,00,100 నుంచి 2,00,100 ఇచ్చుకోవాలి. అలా మిస్టేక్స్ కూడా ఉంటాయి, చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కరెంట్ లైబిలిటీస్ 2,00,201 నుంచి మనకి 1,00,201 నుంచి 1,00,300 ఇది సెలెక్ట్ చేసుకున్నాం. కొంచెం కిందికి వద్దాం. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇది అవసరం లేదు. నెక్స్ట్ సేల్స్, తర్వాత షేర్ క్యాపిటల్ అవసరమైనట్టే తీసుకోవాలి, అన్నీ అవసరం లేదు. ఇక్కడ అన్ని వరుసగా ఉన్నాయి, ఇక్కడ ఏం తీసుకోవచ్చు, మనకేం ప్రాబ్లం లేదు. ఫిక్స్డ్ అసెట్స్, అదర్ ఇన్కమ్, ఫిక్స్డ్ అసెట్స్ కనిపించాలి. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ యాజ్ మెయిన్ ఏవైతే ఉన్నాయో వాటినే తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీది ఇవ్వాలి KED1. ఇవన్నీ షార్ట్ కట్ నేమ్స్, అడ్మిన్ ఎక్స్పెన్స్కి షార్ట్ కట్ నేమ్. ఇట్లా అన్నిటికి ఇచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి 6 డిజిట్స్ నెంబర్తో ఉంటాయి. 4,00,100 నుంచి 4,00,100 అంటే 100 GLస్ని క్రియేషన్ చేయొచ్చు అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద. కరెంట్ అసెట్స్ 2,00,100 నుంచి 2,00,100 అంటే 100 GLs క్రియేట్ చేయొచ్చు. తర్వాత 1,00,201 నుంచి 300, ఇక్కడ 100, ఇక్కడ 100, ఇక్కడ 100, ఇక్కడ 100, ఇక్కడ చూడండి. సో ఇట్లా ఇవే మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఇవి మనకి FS00 వస్తాయి. ఎంట్రీ ఇవ్వండి. ఇక్కడ చూడండి అండ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ కీ అన్నాడు. ఓకే, లాస్ట్ వన్లో ఏదో ప్రాబ్లం ఉంది. ఇక్కడ KED2 వేస్తాను, ఇది ఒక్కదానికి. కావాలంటే మళ్ళీ మారుద్దాం, ఎంటర్. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 2,00,100, 200, 100, అందుకోసమే సేమ్ కీ అనేది. ఓకే, ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత కావాలంటే దాన్ని తీసేద్దాం. ఇది సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే సేమ్ నెంబర్ ఉంది ఇక్కడ. ఓకే, లేదంటే ఇక్కడ మార్చుకోండి.
101 నుంచి ఇక్కడ 200 అయిపోతుంది. ఇక్కడ ఒకసారి ఎంటర్ ఇవ్వండి, సేవ్ చేయండి. ఓకే, డన్. బ్యాక్ వచ్చేయండి, పొజిషన్లోకి వెళ్ళి మీది ఒకసారి ఇవ్వండి. మళ్ళీ KED1 ఆటోమేటిక్ అన్నీ వస్తాయి మీకు సంబంధించి. ఓకే, వచ్చాయా? ఇక్కడ చూడండి, ఇది వద్దు అనుకుంటే డిలీట్ చేసేసి ఇక్కడ డిలీట్ చేయొచ్చు, వెళ్ళిపోయింది. కావాలంటే మళ్ళీ ఇంకోటి తీసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, ఇది సెలెక్ట్ చేసుకొని కాపీ అది ఇచ్చి దానికి ఒక్కదానికి మాత్రమే మీరు ఇచ్చుకోండి. KED1 అదొక్కటి మాత్రమే సేవ్ చేయండి, ఎంటర్. ఇది కూడా ఆల్రెడీ ఎగ్జిస్ట్. బ్యాక్ కొంచెం కిందికి వద్దాం. ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సేమ్ నెంబర్ వస్తుంది. ఓకే, ఇది డన్. ఇది లేదేమో చూద్దాం. కాపీ యాజ్ KED1 ఎంటర్. ఇది ఆల్రెడీ సేమ్ నెంబర్, ఇచ్చిన నెంబరే తీసుకున్నారండి ఆల్రెడీ, అందుకోసం ఇలా చూపిస్తుంది. మనం కొత్త నెంబర్ తీసుకోవాలి. బట్ రియల్ టైంలో మనకి ఒక నెంబర్కి సంబంధించి ఇంకో నెంబరు అసలు సంబంధమే ఉండదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. అన్నీ కరెక్ట్గా 1 by 1 ఇచ్చుకుంటూ వస్తాం కరెక్ట్గా, ఎలాంటి ఓవర్లాప్ అవ్వకుండా. నెంబర్కి ఓవర్లాప్ అవ్వకూడదు, వేరుగా ఉండాలి. ఓవర్లాప్ అయిందంటే ఇప్పుడు వచ్చింది కదా, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అది కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. రియల్ టైంలో ఉంటేనే తీసుకుంటారు, లేకుంటే ఏం తీసుకోరు. చూడండి, ఇక్కడ సేమ్ నెంబర్ ఉన్నాయి. ఓకే, లీవ్ ఇట్. అవసరం అయితే చేసుకోవచ్చు, డోంట్ వరీ. మీరు మిగతా వాటిలో చేయండి. మీకు నెంబర్ ఒకటి అదే కాపీ చేసుకోండి, డోంట్ వరీ, వచ్చేస్తుంది. నెక్స్ట్ OB53 /N OB53 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వండి. KED1 ఇక్కడ X అని ఇవ్వండి, ఇక్కడ 100. సో మీరు వేరే GL అనే ఇవ్వచ్చు, బట్ ఇక్కడ ఇదేంటంటే మనకు ఒక నెంబరింగ్ ఇచ్చుకుంటాం, అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 31 మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఏ GL అయినా ఇవ్వచ్చు. ప్రజెంట్ ఏం చేయలేదు కాబట్టి ఇంకా ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చుకుంటున్నాం. ఓకే, డన్. ఈ విధంగా ఇదే నెంబర్ చేయండి, ఎంటర్. సో ఇప్పుడు FS00లోకి వెళ్ళి GLస్ని క్రియేషన్ చేయాలి. అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద కొన్ని, అదర్ ఇన్కమ్స్ కింద కొన్ని, కరెంట్ అసెట్స్ కింద కొన్ని, కరెంట్ లైబిలిటీస్ కింద మనం చేయాలి. ఓకే, FS00 ఈ విధంగా వస్తుంది. ఓకే, డన్. ఇప్పుడు LIT1 లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది నా ప్రీవియస్ కంపెనీ, నా ప్రజెంట్ కంపెనీకి రావాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు
ఈ స్క్రీన్ ఇలా ఉంటుంది, ఈ విధంగా ఇది స్టార్టింగ్ వచ్చేస్తుంది, మీకు అర్థం అవ్వదు. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేయాలంటే స్క్రీన్ మార్చుకోవాలి, ఇలా కాకుండా స్క్రీన్ ఈ విధంగా మార్చుకోవాలి. సో ఫస్ట్ స్క్రీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ వెళ్ళి సెట్టింగ్స్లో వెళ్ళి హైరార్కీలోకి వెళ్తే డోంట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ అంటే FS00 స్క్రీన్ ఎలా ఉంటుంది ఫస్ట్ మీరు చేసేటప్పుడు అనేది చూపిస్తున్నాను. ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను, /NH బ్యాక్ వెళ్తున్నా, FS00 వెళ్తా. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా ఉంటుంది స్క్రీన్. సార్ మీకేంది అలా వచ్చింది, మాకేంది ఇలా వచ్చింది అని మళ్ళీ నాకు మెసేజ్ చేస్తారు. సో అందుకోసం ఇది చెప్తున్నాను. ఓకే, డన్. ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ మీరు ఏం చేయాలంటే ఇక సెట్టింగ్స్లోకి వెళ్ళి హైరార్కీలోకి వెళ్ళి సో దాన్ని డిస్ప్లే అకౌంట్స్ ఇన్ నావిగేషన్ ట్రీలో పెడితే మీరు క్రియేషన్ చేసింటన్నీ సైడ్కి వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఒకటి క్రియేట్ చేస్తాను, మళ్ళీ మారుస్తాను. ఓకే, ఇప్పుడు రెంట్ అని ఒక జిఎల్ని చేయాలి. ఏ దాని కింద? అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద. రెంట్ అనే నెంబర్ ఏ నెంబర్తో స్టార్ట్ అయిందని నాకు తెలియదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి అనేది చూద్దాం. న్యూ సెషన్ తీసుకుంటున్నా, OBD4లోకి వెళ్ళాలి. OBD4లోకి వెళ్ళి నాది ఏముందో చూసుకోవాలి. OBD4 ఈ ప్లేస్లోకి వచ్చి పొజిషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ KED1 ఇచ్చేసి అడ్మిన్ ఎక్స్పెన్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది నాకు ఇక్కడ 4,01,000తో స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ ఇవ్వాలి? FS00లో ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ జిఎల్ని చేస్తున్నాను, 4,01,000 2 యా. ఓకే, డన్. ఇచ్చి ఇక్కడ కంపెనీ కోడ్ మార్చుకోవాలి, KED1 ప్రజెంట్ కంపెనీ కోడ్, ప్రీవియస్ కాదు. సో ఇక్కడ క్రియేట్ అని ఇవ్వాలి. ఓకే, వచ్చింది. ఇక్కడ కేదార్ ప్రైవేట్ లిమిటెడ్, లోకేష్ ఇన్ఫోటెక్ వెళ్ళిపోయి కేదార్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసింది. సో ఇక్కడ చూడండి నెంబర్ ఏమొచ్చింది ఇక్కడ మనకి 4,01,000 రాలేదు, 4,01,000 రావాలి. సో కాబట్టి ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేయండి, /FS00. సో ఇక్కడ 4,01,000 ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ క్రియేట్, ఇప్పుడు ఉందా సేమ్ నెంబర్ 4,01,000. ఇక్కడ మీరు ఓకే లైక్ మీరు ఇక్కడ ఏవైతే చేశారో ఈ ప్లేస్లో ఏవైతే ఉన్నాయో ఇవి ఆటోమేటిక్గా ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆడికి వచ్చేసి ఉంటాయి. చూడండి OBD4లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇడికి వచ్చేస్తాయి. వచ్చాయా? సేమ్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అన్ని ప్రాఫిట్ అండ్ లాస్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ అకౌంట్ గ్రూప్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ రెంట్ అకౌంట్ అని తీసుకోవాలి. రెంట్ అకౌంట్ Ctrl+C Ctrl+V. ఇక టైప్ డిస్క్రిప్షన్ ఉంటాం, టైప్ డిస్క్రిప్షన్ తర్వాత కంట్రోల్ డేటాలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అకౌంట్ కంట్రోల్ ఇన్ కంపెనీ కోడ్, అకౌంట్ కరెన్సీ INR తీసుకోవాలి. ఇక్కడ అన్ని దేశాల సింబల్స్ ఉంటాయి, బట్ మనం ఏ దేశం అయితే వర్క్ కింద చేస్తున్నామో ఆ సింబల్ మనం ఇక్కడ తీసుకోవాలి, గమనించండి. తర్వాత ఈ మిగతా అవసరం బట్టి మనం తీసుకుంటాం, కొంచెం కిందికి డ్రాగ్ చేయాలి. తర్వాత లైన్ ఐటెం డిస్ప్లే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సార్ట్ కీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. అసైన్మెంట్ నెంబర్ అంటే ఏ డేట్లో ఏ రోజున ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసావు అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ బట్టి వీటి అన్నిటిని తీసుకుంటాం. SAP వాడే ప్రీ డిఫైన్డ్గా ఇస్తాడు. 001 అనేది పోస్టింగ్ డేట్, ఇది అన్ని GLస్కి సింక్ అవుతుంది కాబట్టి దీన్ని తీసుకుంటాం. తర్వాత క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్, కంట్రోల్ ఆఫ్ డాక్యుమెంట్ క్రియేషన్ ఇన్ కంపెనీ కోడ్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. నేను చెప్పాను గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి వేటిని కంట్రోల్ చేస్తాయంటే GLస్ని కంట్రోల్ చేస్తాయని చెప్పాను. ఇక్కడ అదే వచ్చింది చూడండి. ఇక్కడ డ్రాగ్ చేస్తే చాలా ఆప్షన్స్ మనకి ఇక్కడ చూపిస్తాయి. ఓకే, సిచ్యువేషన్ బట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది, బట్ G001 అనేది అన్నిటికీ సింక్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేయాలి. డేటా వాస్ సేవ్డ్. ఓకే, 4,01,000 కింద రెంట్ అనే GLని చేసాం. ఇప్పుడు 4,02,000 కింద శాలరీ అండ్ GL చేయాలి. ఇక్కడ 2 అనివ్వండి, 2 ఇచ్చేసి నెక్స్ట్ క్రియేట్ అనివ్వండి. మళ్ళీ టైప్ అండ్ డిస్క్రిప్షన్లోకి రండి.
సేమ్ అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇక్కడ శాలరీ అకౌంట్. కంట్రోల్ సి, కంట్రోల్ బి, సేమ్ కంట్రోల్ డేటా ఐఎన్ఆర్, సార్ట్ కి 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్ చేయాలి. డేటా వాస్ సేవ్డ్ అంటే 2 GLs అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద క్రియేషన్ చేశాను. ఇప్పుడు ఈ ఫార్మాట్ వెళ్ళిపోయి ముందు ఫార్మాట్ రావాలి నాకు. అప్పుడు ఏం చేస్తానంటే సెట్టింగ్స్లో వెళ్ళి హైరార్సీ డిస్ప్లే అకౌంట్స్ ఇన్ నావిగేషన్ ట్రీ. ఓకే, ఒకసారి రీఫ్రెష్ చేయండి, బ్యాక్ వెళ్ళి /n FS00. ఇప్పుడు చూడండి ఎలా వచ్చాయో. ముందు ఒకలా ఉన్నది, కావాలంటే దీన్ని ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద 2 GLs క్రియేట్ అయిపోయాయి. ప్రతిసారి నేను క్రియేట్ చేయకుండా కాపీ పేస్ట్ చేసుకుంటా. మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ చేయండి. జస్ట్ షార్ట్ టెక్స్ట్ మార్చితే చాలు, మళ్ళీ అంతా చేయకుండా. ఇప్పుడు 1, 2 క్రియేట్ అయిపోయినాయి కదా, ఇప్పుడు 3 చేస్తున్నాను. 3. సో అడ్మిన్ ఎక్స్పెన్స్ సేమ్ అలాగే ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ సేమ్ అలాగే ఉంటుంది. జస్ట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ మార్చితే చాలు. ఎలక్ట్రిసిటీ బిల్ క్రియేట్ చేస్తా. లాస్ట్లో ఉన్నాయి కదా, రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్, ఇవన్నీ అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద క్రియేట్ చేస్తున్నా. ఇది ఒక గ్రూప్. అది ఎలా తెలుస్తుంది సార్ మనకంటే సబ్జెక్ట్ రావాలి. బిల్ మినిమం మీరు ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, MBAలో చదివి ఉంటారు కదా, అది మినిమం కొంచెమైనా తెలిసి ఉండాలి. ఇంకా ఆటోమేటిక్గా కాపీ చేసాం కాబట్టి కంట్రోల్ డేటా, తర్వాత ఇక్కడ సార్ట్కి 001, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. మళ్ళీ మనం ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాపీ పేస్ట్ చేసుకున్నాం. సేవ్ చేయండి, డేటా సేవ్డ్. ఓకేనా, మళ్ళీ ఇంకోటి చేస్తున్నాను. కాపీ 3 వరకు అయింది కదా, ఇప్పుడు 4 తీసుకుంటున్నా. ఇక్కడ ఓన్లీ షార్ట్ టెక్స్ట్ మాత్రం మారుస్తా. ఎలక్ట్రిసిటీ బిల్, ఓకే. ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద 4 GLsని చేసుకున్నా. ఇప్పుడు అదర్ ఇన్కమ్ కింద కొన్ని GLs చేయాలి. OBD4లోకి వెళ్ళి ఏ నెంబర్తో స్టార్ట్ అయిందో చూసుకోవాలి. చూడండి, అదర్ ఇన్కమ్ కింద నెంబర్ ఏదాంతో స్టార్ట్ అయింది, 3,03,01 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఆ నెంబర్తో చేయాలి. ఓకే, ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తా. క్రియేట్. ఓకే, 3,03,01 ఆ నెంబర్ ఏమైనా స్టార్ట్ అయింది చూద్దాం. ఓకే, 300,301తో స్టార్ట్ అయింది. ఓకే, ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి అదర్ ఇన్కమ్ తీసుకోండి. అదర్ ఇన్కమ్ ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటే వస్తుంది. షార్ట్ టెక్స్ట్ ఏమొస్తుంది, ఫస్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇస్తున్నా. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఓకే, లెంత్ తీసుకోవద్దు, కింద రాయండి, అది కావాలంటే. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సార్ ఈ GLs మీకు ఎలా తెలుస్తారంటే సబ్జెక్ట్ వచ్చి ఉన్నది. రిమైనింగ్ సేమ్ కంట్రోల్ డేటా INR. మీరు నార్మల్ బేసిక్ అకౌంట్ చదువుకుంటే అన్నీ తెలిసిపోతాయి. అన్నీ 001 G001 సేవ్ చేయండి. చూడండి, అదర్ ఇన్కమ్ అని ఇంకో గ్రూప్ వచ్చింది. అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద 4 GLs ఉంటాయి, అదర్ ఇన్కమ్ మీద ఒకటి ఉంది. ఓకే, ఇంకో GL చేస్తున్నా. మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ. మళ్ళీ మొదటి నుంచి అంతా చేయకుండా జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నా. 001 అయిపోయిందా, 2 తీసుకుంటున్నా. మళ్ళీ టైప్ అండ్ డిస్క్రిప్షన్కి రండి. అదర్ ఇన్కమ్ సేమ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సేమ్. ఇక్కడ వచ్చేసి కమిషన్ రిసీవ్డ్.
లేదంటే డిస్కౌంట్ రిసీవ్డ్. కంట్రోల్ సి, కంట్రోల్ డి. రిమైనింగ్ కంట్రోల్ డేటా, క్రియేట్ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి, ఎందుకంటే కాపీ పేస్ట్ చేస్తున్నాం కాబట్టి. సేవ్. ఓకే, సేవ్ అయిందా? ఇంకోటి చేస్తాను, కమిషన్ రిసీవ్డ్. కాపీ పేస్ట్. సో ఈ విధంగా అదర్ ఇన్కమ్ మీద చేసాం. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అసెట్స్ కింద ఏమున్నాయో చూద్దాం. ఏ నెంబర్తో స్టార్ట్ అయింది కరెంట్ అసెట్స్? ఇక్కడ వచ్చేసి ఓకే చూడండి, ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ మనం ఆల్రెడీ తీసుకున్నాం. మళ్ళీ సెకండ్ ఛార్జ్ తీసుకునేటప్పుడు మనకి ఇంతకుముందు ఇబ్బంది పెట్టింది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాం ఫిక్స్డ్ అసెట్స్, అందుకే మనకి అది సేవ్ అవ్వలేదు. ఓకే, మనం గమనించలేదు ఇక్కడ. ఓకే, సో కరెంట్ అసెట్స్ 2,01,000 నుంచి ఉంది. క్రియేట్ న్యూ 2,01,000 ఇవ్వండి. కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ ఏ దాని కిందకి వస్తుంది? బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది. ఇది ఎలా తెలుస్తుంది సార్ అంటే సబ్జెక్ట్ వచ్చి ఉండాలి, హెచ్డిఎఫ్సి లేదంటే ఎస్బీఐ బ్యాంక్. కంట్రోల్ సి, కంట్రోల్ బి. కంట్రోల్ డేటా INR లైన్ ఎట్ అండ్ డిస్ప్లే 001, బ్యాంక్ ఇంట్రెస్ట్ 001. సేవ్. ఓకే, వచ్చిందా కరెంట్ అసెట్స్ కింద? ఇట్లాను 5-6 బ్యాంకులు ఏమైనా చేసుకోవచ్చు. కాపీ 1 అయిపోయింది, ట్రూ తీసుకో. టైం అంతా వేస్ట్ చేసుకోకుండా జస్ట్ షార్ట్ టెక్స్ట్ వచ్చి మార్చితే చాలు. హెచ్డిఎఫ్సి బ్యాంక్. కాపీ పేస్ట్. సేవ్. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ వన్, ఐసిఐసిఐ బ్యాంక్. ఇంకా షేర్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమున్నాయి సార్? ఫిక్స్డ్ అసెట్స్ నెంబర్ అయితే స్టార్ట్ అయింది 200,301తో స్టార్ట్ అయింది. ఓకే, 200,301. ఇక్కడ వచ్చేసి ఫిక్స్డ్ అసెట్స్, ఇది కూడా బ్యాలెన్స్ షీట్లో షో చేస్తుంది. ఇక్కడ ఫర్నిచర్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. కంట్రోల్ డేటా INR, షార్ట్ కి 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్ చేయండి. సో ఇంకొకటి ఆడింది ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ మళ్ళీ కాపీ. ఇలా ఫిక్స్డ్ అసెట్స్ ఎన్ని ఉంటే అన్ని కాపీ పేస్ట్ చేసుకోవడమే, టైం వేస్ట్ అవ్వకుండా. నెక్స్ట్ కంప్యూటర్. కంట్రోల్ సి, కంట్రోల్ బి. సేవ్.
నెక్స్ట్ ల్యాండ్ బిల్డింగ్. ఇట్లా మనం వర్క్ చేసే ప్లేస్లో అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి, కరెంట్ అసెట్స్ కింద ఏమొస్తాయి, ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమొస్తాయి, అదర్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి. సో మనకి ఇలా ఎన్ని కావాలంటే అలా అన్ని క్రియేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు పర్చేజ్ అకౌంట్ అని కూడా చేస్తాను. అడ్మిన్ ఎక్స్పెన్స్లో 4 క్రియేట్ చేసాము, 5 తీసుకుంటాను. మనకి ఏది అవసరం అయితే దాంట్లోకి వెళ్ళి క్రియేషన్ చేసుకోవడమే. సార్ రియల్ టైంలో టీ కోడ్స్ అక్కడ ఉంటాయి కదా అవైలబుల్, మనము చూసుకొని చేయాలా? ప్రాసెస్ ఇదే కదా, మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకే, ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంది, అది ఆల్రెడీ మన దగ్గర బ్లూ ప్రింట్లో ఉంటుంది, దాని ప్రకారం చేయాలనుకుంటాను. ఇది కామన్, ఈ 3 కామన్. ఏ ప్రకారం ఏ కంపెనీలోనే ఈ 3 కామన్. ఓకే, సో అది ఓకే గైస్, ఈ విధంగా క్రియేషన్ చేయాలి. టుమారో ఎలా పోస్టింగ్ చేయాలనేది టుమారో క్లాస్లో చెప్తాను. ఓకే, జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలన్నది 2 స్క్రీన్స్లో, సింగిల్ స్క్రీన్, డబుల్ స్క్రీన్లో ఎలా చేయాలన్నది టుమారో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎనీ డౌట్స్ దీంట్లో గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎక్కడైనా ఎవరికైనా? ఎనీవన్? ఓకే సార్. హియర్ రిమైనింగ్ పర్సన్స్ గైస్, సాహితి అండ్ చిట్టి బాబు అండ్ శివప్రసాద్, రామాంజనేయులు, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇన్స్టాల్ అవ్వట్లేదు కదా సార్, చేస్తేనే డౌట్స్ వస్తాయి సార్. యా చేయండి చేద్దాం. ఇన్స్టాల్ అయ్యాక చేసినప్పుడు డౌట్స్ సార్ వస్తాయి. వీడియోస్ యా హలో చెప్పండి చిట్టి బాబు. వీడియోస్ డౌన్లోడ్ చేస్తుంటే వాళ్ళు పిలిపిస్తున్న నాట్ రిక్వైర్డ్ అని వస్తుంది సార్, డిలీట్ అయిపోతుంది. ఏంటండి? వీడియోస్ డౌన్లోడ్